నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చాడు. మన పులి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అంత ఈజీగా ఏం లేదు. మళ్ళీ పోలీసులు నోటీస్ ఇచ్చారు అంబటి రాంబాబుకి. అంత ఈజీగా ఏది కదలట్లేదు, బండి ముందుకెళ్ళట్లేదు. అంబటి రాంబాబుకి మనం చూసుకుంటే సెక్షన్ 30లో ఉంది, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ర్యాలీలు తీసుకుంటే వెళ్ళకూడదు అని చెప్పి అంబటి రాంబాబుకి అక్కడికక్కడ నోటీసులు చేతిలో పెట్టారు పోలీసులు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు వర్సెస్ పోలీసులు అని చెప్పి కూడా చాలా మంది బయట రాస్తూ ఉన్నారు. ఇదంతా కాకుండా రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరే ముందు ఎందుకంటే ముందు కొబ్బరికాయ కొట్టే ముందు చెప్పాలి అంబటి రాంబాబుకి, నువ్వు ఇలా మళ్ళీ జనాలు పోగేసుకుని వెళ్ళడానికి వీల్లేదు, సెక్షన్ 30 అమల్లో ఉంది, నువ్వు ర్యాలీలు రప్పరప్పలు వేసుకుంటూ తిరిగితే బాగోదు, రాష్ట్రంలో మనకి చాలా ఇంపార్టెంట్, నీలంటలకు కూడా ఇప్పుడు ట్రాఫిక్ డ్యామ్ ఇవన్నీ జరిగిపోయినాయి అనుకోండి, రోడ్ల పైన చాలా ఇబ్బంది అవుతుందని అంబటి రాంబాబుకి నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు. అయితే అంబటి రాంబాబు ఆగ్రహించాడు దీనికి. నీవన్నా పిలుస్తానా, నాకు వచ్చే ఫ్యాన్స్ ఎలా ఆపుతానా, ఇది మరీ బాగుంది అన్నట్టు అంబటి రాంబాబు చెప్పాల్సిన స్వరంలో అంబటి రాంబాబు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సో మనందరం మళ్ళీ నిన్న తీసిన ర్యాలీలు రప్పరప్పకి అంబటి రాంబాబుకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం కదా, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయలుదేరే ముందు రోడ్డు పైన నీ ర్యాలీలు ఏంటని చెప్పి మళ్ళీ ఇంకో కేసు నమోదు అవడానికి ఆస్కారం కనిపిస్తున్నట్టుంది నాకైతే. ఇలా పోలీసులు మళ్ళీ అంటే చెల్లికి మళ్ళీ పెళ్లి చేస్తున్నట్టు పోలీసులు మళ్ళీ వచ్చిన నోటీస్ ఇవ్వడం సరికాదు అని చెప్పి అంబటి చాలా సీరియస్ అయ్యాడు. ఇదంతా కాకుండా రాజమండ్రి టు నేను గుంటూరు బయలుదేరుతుంటే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని చెప్పి కోపం కూడా వచ్చింది. ఇదంతా కాకుండా ఐ హ్యావ్ ఫ్యాన్స్ యార్, నాకు సంఘీభావం చెప్పడానికి వచ్చే వాళ్ళందరి గురించి నాకు నోటీసులు ఇస్తే తప్పు అని అంబటి రాంబాబు ఫీల్ అయ్యాడు. కోపం కూడా వచ్చిందంట అంబటి రాంబాబుకి. కానీ పోలీసులు మాత్రం కుదరదు, నేనేమైనా ర్యాలీ ఇస్తానా, నా కోసం సంఘీభావం చెప్పి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు ఇలా నోటీస్ ఇచ్చుకుంటే నాకు సెక్షన్ 30 అమల్లో ఉందంటే కుదరదు, మళ్ళీ నోటీసులు ఏంటాయి నాకు అని చెప్పి అంబటి రాంబాబు నిన్న జైలు నుంచి బయటకు రాగానే నోటీసుల పరంపర మొదలైపోయింది. అండ్ జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు అంబటి రాంబాబు అంబటి రాంబాబు నిన్న జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, అంబటి రాంబాబు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పెద్ద హీరో బయటకు వస్తున్నట్టు ఎలివేషన్ లో తను ఒక్కడే బయటకు వస్తుంటే కమాన్ యార్ ఐఎమ్ బ్యాక్ అంటే ఐఎమ్ ద పార్టీ అనే లెవెల్లో చేయి ఊపుదాం అనుకున్నాడు. పక్కన కానీ ఒక ఇన్స్పెక్టర్ గారు బైక్ వేసుకుంటూ వస్తుండే, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్, మొత్తం నా స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేస్తారేంటి అనే లెవెల్లో మళ్ళీ చూసుకుని తమాయించుకుని బయటకు వచ్చి సింగిల్ చేయి ఊపితే సరిపోయేది కదా, ఐఎమ్ బ్యాక్ ఏపీ అని చెప్పి అంబటి రాంబాబు నిన్న మొత్తం 2 చేతులు ఊపుకుంటా వచ్చి అక్కడ ప్రెస్ మీట్కి ముందు ఎదురుపడ్డారు. ఎదురుపడిన తర్వాత ఆవిడ పేరు మర్చిపోయానండి నేను, పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆవిడ అంబటి రాంబాబు గురించి మాట్లాడుతా పేరు మర్చిపోయా, ఏంటి పేరు అంటే 18 రోజులు జైల్లో కూర్చున్న, సెంట్రల్ జైల్లో కూర్చున్న క్యాండిడేట్కి ఇదా మీరు విలువ ఇచ్చేది వైసీపీలో, ఇలా ఉంటాయి మనకన్నీ. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు రిలీజ్ కావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. సో అంబటి రాంబాబు జైలుకి వెళ్ళటము సంతోషమే, రావటము సంతోషమేనంట. చూసారా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్పానా లేదా? అంబటి రాంబాబు వెయిట్ చేస్తా ఉన్నాడు, కమాన్ యార్ అరెస్ట్ మీ యర్ అని. సో వెళ్ళటము హ్యాపీయే, బయటకు రావటము హ్యాపీయే. సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్, 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కాకుండా 18 రోజులు ఆల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ నాకు దీనిపై లోపల వచ్చారు పోలీసులు అందరూ
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కనుసైగల్లో పనిచేశారు అని చెప్తారు. సార్ కోర్టులు ఏం చేస్తాయి సార్, రిమైండ్ అక్కర్లేదన్నప్పుడు బయటకు పంపించారు కదా, ఆ విషయానికి ఆనందపడటం ఉండదు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ మీకు ఫుడ్ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నలు అన్నీ అడుగుతారు కదండి. అంటే మనం డబ్బులున్న వాళ్ళం కదా, మేము డబ్బులున్న వాళ్ళం, బయట మంచి ఫుడ్ తింటాము, జైల్లో ఏముంది అందరికీ పెట్టేదే నాకు పెట్టారు, పర్లేదు దాని గురించి నో కంప్లైంట్స్, నాట్ ఎట్ ఆల్. ఇంటి భోజనం అడిగాను ఇవ్వలేదు అంటే చిట్టి కాపురం మొదలు పెట్టే లోపే బెయిల్ వచ్చేసింది కదా, మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ఇంటి భోజనం రాకముందే బెయిల్ రావడంతో అప్పుడు దాకా జైలు ఫుడ్ తిన్నారు, స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు, ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేశారన్నప్పుడు ఏంటి సార్ మీరు కొంచెం చిక్కిపోలేదు, నేను ఫిట్గా ఉన్నాను ఇంకా అంట. బట్టి ఫుల్ హ్యాపీలో ఉన్నారు నిన్న బయటకు వచ్చిన తర్వాత. ఇదంతా కాకుండా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను గుంటూరు అంటే ఈ రోజు ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా డైసెక్ట్ చేసి ముందుకు తీసుకొస్తాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు ఇంకేం చెప్పాడంటే ఆయన పైన జరిగిన దాడి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి చూస్తానే ఉండి కంటిన్యూస్గా అంబటి పైన దాడి ఎలా చేయాలని చెప్పి ప్లాన్ చేసి చేశారంట. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్ గా చెప్తున్నా నేను, చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది, 7 hours. నీ నోట్లో వచ్చే మాటలు ఎవరన్నా ప్లాన్ చేశారా అంబటి? నిజం చెప్పండి, ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని అలా తిడతాడని ఎవరన్నా ముందే ఊహిస్తారా? ఇలా ఉంటాయి అంబటి రాంబాబు మాటలన్నీ. ఏంటి విక్టిమ్ అంట, ఇతను విక్టిమ్ ఏమో 18 రోజులు ఉంచారంట, అతను అలా రెచ్చగొట్టిన వాళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. ఏం చేస్తాం, చట్టాలు న్యాయాలు అలా ఉంటే ఏం చేస్తాం అంబటి, ఏం చేయలేము దీని గురించి. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు బయటకు వచ్చి నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్, ఇవ్వని వాళ్ళకి థ్యాంక్స్ అంట. ఏమో పాప పరిస్థితి, నేనేం చెప్పలేకపోతున్నాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. సో పూలంటే అంబటి నిన్న ఏ అలజడి లేకుండా బయటకు వచ్చాడు. అండ్ ఇదంతా కాకుండా మద్దతు ఎందుకు ఇవ్వలేదయా అంటేనంట, దాంట్లో ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ మద్దతు ఇస్తావా ఏంటి అని చెప్పి అన్నారంట. అంటే అంబటి రాంబాబు అంటాడు, నేను ఒక్కడనేనా ఇలాంటి మాటలు మాట్లాడింది, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఇళ్ళపైన దాడులు చేశారా ఏంటి, నా ఒక్కరిపైన పడ్డారు ఏంటంటే, కొడాలి నాన్నలా వదిలేశారేంటి, వల్లభనేని వంశీనలా వదిలేశారేంటి ఇంటిపైన దాడులు చేయకుండా. దాని తర్వాత మన బోరుగడ్డ అనిల్ అయితే వైసీపీకి సంబంధించిన వ్యక్తి కానే కాదంటాడు, అతను వదిలేయండి. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే అసెంబ్లీలో ఇంతమంది మాట్లాడుతుంటే నవ్వుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి అలా వదిలేశారేంటి అన్నట్టు అనిపించింది మన జనాలకి. కాదా, రోజాను అలా వదిలేశారేంటి, నా పైనే పడ్డారేంటి అని చెప్పి ఒక బాధ. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని, అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి, అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద, అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. సో 2 చేతులు వచ్చి అంబటి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక గాయం ఉందండి. ఆ గాయం రేపు మళ్ళీ అందరూ జూమ్ చేసి సర్కిల్ వేసి జైల్లో కొట్టారా అని చెప్పి అడుగుతారు కదా, అదేం లేకుండా అంబటి రాంబాబు ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఏం అవ్వలేదు, మొత్తం బాగానే ఉంది, బాగానే ఉంది, ఏం అవ్వలేదు, నేనే బాత్రూంలో జారిపడ్డాను అంటే మన ఇంట్లో లాగా కంఫర్ట్స్ ఉండవు కదండి బాత్రూంలో, అక్కడ నేను జారిపడ్డాను అని అంబటే సర్దుమర్చుకునే స్టేజ్లో ఉండండి. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూమ్లు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి, దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా, లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మొత్తానికి పులి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చేసింది. సో ఇది కాకుండా నేను వైసీపీలోనే ఉంటాను, కూటమిని కోల్చడానికి ఇంకా బలంగా ప్రయత్నిస్తాను, నేను భయపడను అని చెప్పి అంబటి రాంబాబు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకెన్ని కేసులు కొంటే అన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఇలాగే ఉంటాడంట. ఉన్న కేసులకే నువ్వు సంతోషంగా లోపలికి వెళ్తే బెయిల్ ఎందుకు అప్లై చేసావు అమ్మా చెప్పు. ఇదంతా కాకుండా నిన్న అంబటి నోట్లోంచి గోల్డెన్ వర్డ్స్ బయటకు వచ్చినాయి. పశ్చాత్తాపం. ఎందుచేత వచ్చిందంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు శిక్షణా కేంద్రంలో ఉండి బయటకు వచ్చినట్టు ఫీల్ అయిందంట.
ఏమండి నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. వీళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలీదు. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తుంది. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. 18 రోజుల్లో ఇంత ప్రవర్తన వచ్చేసింది. దానిలో శిక్షణా కేంద్రం కింద భావిస్తున్నా నేను. లోపల అతను ఒక రకమైన మైండ్ సెట్ అంటే 18 రోజులు అంబటి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అంబటి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి లోపలు ఉంటాయని నేర్పిస్తారు. అంటే రిమైండ్ ఖైదీ పాపం ఇతని పైన ఇంకేం ప్రూవ్ అవ్వాల పాపం కదా. సో రిమైండ్ ఖైదీ కింద అంబటి శిక్షణా కేంద్రం కింద భావించాడంట రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకున్న టెన్యూర్ని. సో ఈ శిక్షణా కేంద్రంలో ఎంత పరివర్తన చెంది బయటకు వచ్చాడంట. పశ్చాత్తాపానికి మించి ఏమన్నా ఉందా అని చెప్పి నేను పశ్చాత్తాప పడుతున్నాను అన్నాడు. గుడ్ సైన్. శిక్షణా కేంద్రంలో 18 రోజులు శిక్షణ తీసుకున్న తర్వాత అంబటి రాంబాబులో మార్పు వచ్చింది, ఇది పక్కా. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అంబటి రాంబాబు డిసైడ్ అయిపోయాడు, నేను జైలుకి వెళ్ళిపోతాను, వచ్చి నాకు తెలుసు నేను ఎలాగన్నా జైలుకి వెళ్తాను అని చెప్పి. అప్పటి నుంచి మెంటల్లీ ప్రిపేర్డ్ ఉన్నట్టు అంబటి రాంబాబు. ఎందుకంటే రాజకీయ జీవితంలో వచ్చినప్పుడు ఇలాంటి ఒడిదుడుకులకి ముందే ప్రిపేర్ అయిపోయిన ఫిట్ మ్యాన్ అంబటి రాంబాబు. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. ఏమండి ఏం చెప్పాలి నాకు తెలియదు. బట్ నిన్న అంబటి రాంబాబు జైలు నుంచి బయట అడుగు పెట్టేదాకా వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం టపాకాయలు కాల్చలేదు. మళ్ళీ దేవుడు ఉన్నాడని చెప్తే, మళ్ళీ దేవుడు నేను ఉన్నాను అని ప్రత్యక్షమైతే ఏమవుతుందో చిన్న భయం అయి ఉంటుంది. సో అంబటి రాంబాబు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ వెనకమాలే ఉంటాడంట. వైసీపీని భుజం పైన వేసుకుని మోసి కూటమిని గద్దదించేదాకా ఉంటాడంట. అంబటి నాకు అర్థం కాకుండా, నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి క్రోర్స్ అండ్ క్రోర్స్ లో ఫ్యాన్స్ ఉంటారు. రేపు నువ్వు బయట సేఫ్ గా తిరగలుగుతావా అని నా భయం. నువ్వు కూటమి అదే అంటారు చూడండి, అంబటి రాంబాబు ఒక సామెత ఉంటుంది, నీ దుంపదగా అని మాట్లాడతాడు ప్రతి ఒక్కళ్ళ గురించి. అంబటి రాంబాబు మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు అంబటి రాంబాబు, నీ దుంపదగా అంట. అలాగే దుంపదగా రేపు ఎవరైనా ఫ్యాన్స్ ఎవరైనా మళ్ళీ ఎదురు తిరిగారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇలాంటి స్టేట్మెంట్స్ చేయకూడదు. ఇంకెన్ని కేసులైనా ఎంచుకుని మళ్ళీ లోపలికి వెళ్తాడంట. చూసారా ఉత్సాహం లోపల నుంచి తన్నుకుంటా వస్తుంది. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారంట అంబటి రాంబాబుని ఎలాగైనా జైల్లో వెళ్ళి. ఎక్కడో దొరికాను లోపల పెట్టారంట, ఎక్కడా దొరకలా. పటాపురం పోలీసుల మీద నువ్వు చేసిన అఘాయిత్యాలు అన్న మాటల పైన దొరకటం కాదు, ఆ రోజు నువ్వు ఫుల్ సెన్స్ లో ఉండి చేసిన వీర విహంగం. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన అన్న మాటలు ఫుల్ సెన్స్ లో అన్న మాటలే. ఫుల్ అక్కడ ఎవరైనా నిన్ను అన్నారు అనుకో వాళ్ళని తిట్టాలి, కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం పెట్టా లాజిక్ లేకుండా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరో మన వచ్చి ఇంకెవరో తిడతారండి, నువ్వు కాదు నీకు అక్కడ పక్కన వెళ్ళాలని తిడతావా? నువ్వేమన్నా అల్జైమర్స్ ఏమన్నా ఉందా? నాకు అర్థం కాదు. ఇలా ఉంటది. అదేంటంటే దుంపదేగా ఏదో చేయబో ఏదో అయ్యామంటారు చూడండి, ఆ లెవెల్లో ఉంటుంది అంబటి రాంబాబు పరిస్థితి. అంబటి రాంబాబు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు, నేను యోధుడిని, నేను ఫైటర్ని, నేను ఫిట్ మెన్ని, నేను చాలా హాయిగా ఉన్నాను, కొంచెం సన్నపడ్డాను, డబ్బున్న వాడిని, బయట ఉంటే మంచి ఫుడ్ తినేవాడిని, డబ్బున్న వాడిని లోపల ఫుడ్ తినమంటే కొంచెం కష్టపడ్డాను, పర్లేదు, అందరూ నన్ను బాగానే చూశారు, ఎలా చూడాలో అలాగే చూశారంట. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమేమైంది, అంబటి రాంబాబు నేను కొట్టలేదు, అంబటి రాంబాబుని మిస్ హ్యాండిల్ చేయలేదు, అంబటి రాంబాబు బాత్రూంలో జారి పడ్డాడు. ఇది అప్డేట్స్ అండి. నిన్న ఇంతకు మించిన అప్డేట్స్ అక్కడ ఏం లేవు అతను పెట్టిన ప్రెస్ మీట్లో. కానీ అంబటి రాంబాబు ఈరోజు గుంటూరులో కూర్చుని ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తా అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు. ఏ మాట కన్నా కూడా రేపు మాట్లాడతా అంటున్నాడు. నేను మన సబ్స్క్రైబర్స్ మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఫస్ట్ అప్డేట్ ని తీసుకొచ్చి మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడతాడు. పెట్టిన తర్వాత ఆ వీడియోకి ఖచ్చితంగా డైసెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ ప్రతి ఒక్కళ్ళం ఆ డైసెక్షన్ ఎంజాయ్ చేస్తాం ఈరోజు. సో నిన్న అంబటి రాంబాబు 2 చేతులు ఊపుకుంటా బయటకు వచ్చిన అంత పెద్ద ముఖ్య నేతలు ఎవరు రాలా అతను రిసీవింగ్కి. అదొక లో మూమెంట్, డిప్ మూమెంట్. మా అంబటికి రావాలి, ప్రభంజనంలా రావాలి. అంబటి యో మ్యాన్ యూఆర్ బ్యాక్ అన్నట్టు రావాలి. మామూలు వరుసగా అంబటి ఏపీ చవి చూడదు ఎక్కడ కూడా. మొదలు పెట్టండి ఇంకా డీజే. అంబటి రాంబాబు బయటకు వచ్చాడు. అండ్ సెంట్రల్ జైల్లో శిక్షణ కేంద్రం కింద ప్రాపర్ శిక్షణ పొందిన అంబటి ఇంకా స్టిఫ్గా ఫిట్గా యంగ్ మెన్ లాగా అయిపోయాడు. కొంచెం వెయిట్ తగ్గాడు అంతేనంట, ప్రాబ్లం ఏం లేనే లేదు. సో వైసీపీకి అండగా నేను ఉంటాను అని అంబటి అభయహస్తం ఇచ్చారు.
సో నిన్న ఈ ప్రెస్ మీట్ చూసిన మీ ఎవరైనా చూసుంటే దానిపైన మీకు అనిపించిన విశ్లేషణ ఏంటో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.